ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు ఉదయం నుండి సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీలు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాభక్తుల రాజశేఖరం గెలుపు కోసం ఎన్డీఏ శ్రేణులు సమన్వయంతో సమిష్టిగా కృషి చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఓటింగ్ జరుగుతుంది. ఈ రోజున ఆ సందర్భంగా అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు లోపలికి ఓటేసిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు రెస్పాండ్ అవుతున్నారు. సరే, కూటమి ప్రభుత్వ అభ్యర్థికి వేసామండి, రాజశేఖర్ గారికి ఓటేసామని వాళ్ళే చెప్తున్నారండి. అదే ఇంకో అమ్మ చెప్పారు, కొండబాబు గారు కూటమి ప్రభుత్వం రావాలని మేము కోరుకున్నాం, ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక ఇది. కూటమి అభ్యర్థిగా పేరాభక్తుల రాజశేఖర్ గారిని నియమించారు, ఆయనకి ఓటేసాం అని చెప్తున్నారు అందరు కూడా. ఏదైతే కొత్తగా నమోదు చేసిన ఓటర్స్ అందరూ కూడా కూటమి ప్రభుత్వ అభ్యర్థిగా రాజశేఖర్కి ఓటేస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా, టీచర్స్ కూడా ఓటేస్తున్నారు ఈ రోజున. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక నమ్మకం. గత ఎన్నో సంవత్సరాలుగా టీచర్స్ కానీ, అదేవిధంగా ఉద్యోగం లేక నిరుద్యోగులు కానీ గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా హామీలు ఇచ్చింది, కానీ గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదు. ఈరోజు నెరవేరుస్తుందని ఒక నమ్మకం. కూటమి ప్రభుత్వం అభ్యర్థిని నెగ్గించాలి, మనం అనుకున్న పనులు పూర్తి చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజు ఓట్లేస్తున్నారు. పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుందండి ఈ రోజున. ఈ కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్ గారికి పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుంది. పెద్ద గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు ప్రజలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ ఎన్నిక, గ్రాడ్యుయేట్స్ ఎన్నిక నామమాత్రం ఎన్నిక తప్ప పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలన గత 9 నెలల్లో ఒక యుద్ధానంతం శకలాలు తీసి పునర్నిర్మాణం చేసి ఈవేళ రాష్ట్ర మొత్తం మీద పెద్ద ఎత్తున ఏదైతే 5 సంవత్సరాలుగా జరగలేదో ఆ రోడ్లు పెద్ద ఎత్తున రోడ్లు వేయడం జరిగింది. మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితి నుంచి ఇవాళ మంచినీరు ప్రతి గ్రామంలో కూడా జల్ జీవన్ మిషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం 50%, అలాగే కేంద్ర ప్రభుత్వం 50% నిధులతోటి ఇవాళ పూర్తి స్థాయిలో ఇటువంటి అనేక కారణాలు ఇవాళ పరిపాలన, సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్ ఇవాళ మనం ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలేదు. ఈరోజు కూడా ఇచ్చిన బాధ్యతని మనం చేసుకుంటూ ఉంటే ఆ బాధ్యత గుర్తించి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఈ కూటమికి ఓటు వేయడానికి ముందుకు పరుగులు తీసుకుని వస్తూ ఉన్నారు. అందులో భాగంగా అనేక దూర ప్రాంతాల నుంచి కూడా అప్పట్లో ఈ జంటని ఎవరైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఆశీర్వదించడానికి ఎలా వచ్చారో అలాగే ఇవాళ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఊరి నుంచి కూడా యువత పొద్దు నుంచి బూతుల దగ్గర చూస్తుంటే 190% యువత ఎక్కువ కనపడుతూ ఉన్నారు. ప్రతి చోట యువత, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓటు చేస్తూ ఉన్నారు. అది రాజశేఖర్ని ఆశీర్వదిస్తున్నట్టుగా మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా రాజశేఖర్ మంచి మెజారిటీతో ఈ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో పెద్ద మెజారిటీ, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా పెద్ద మెజారిటీతో మొట్టమొదటిసారిగా రాజశేఖర్ నెగ్గబోతూ ఉన్నాడు. కాబట్టి అలాగే ఈ కూటమి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ కూటమికి ఎన్నికల తర్వాత మొట్టమొదటి ఎన్నిక వీరి యొక్క పరిపాలన ప్రతిబింబం ఈ ఎన్నికలో కనపడుతుంది. ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో నెగ్గబోతాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి.
కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. కాకినాడలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు, పంతం నానాజీ. పోలింగ్ తీరును పరిశీలించి కూటమి ఉమ్మడి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరం భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా. వెంకటేశ్వర హెచ్చరి సహాయంతో జగ్గంపేటలో స్థానిక చికెన్ వ్యాపారి కొల్లా నాగేశ్వరరావు చౌదరి ఆధ్వర్యంలో ఉచితంగా చికెన్ గుడ్లు పంపిణీ. కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందని, అది తింటే ఏదో జరుగుతుందనే అపోహలను తొలగించే ప్రయత్నం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.